మీద కూడా ఏముందంటే అధికమైన కృప ఉంది, అధికమైన కృప ఉంది. అందరి యందు కూడా అధికమైన కృప ఉంది. అందరి యందు అధికముగా ఉండెను అని ఉంది ఇక్కడ. భూమిలైనను ఇల్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టించుండేది. హల్లెలూయా. ఇక్కడ పరిచర్య ముందుకు తీసుకుని వెళ్ళాలి, సేవని ముందుకు తీసుకుని వెళ్ళాలి, అనేకమైన సంఘాలు స్థాపించాలని అపొస్తలులు బోధ చేసినప్పుడు ఇదంతా కూడా మాకు దేవుడిచ్చిందే కదా అని చెప్పి ఆ దినాన్ని వాళ్ళు ఏం చేశారంటే అన్నీ కూడా అమ్మి దేవుని బిడ్డరా దేవుని కొరకు సమర్పణ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. వారు ప్రభువు నిమిత్తము కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. దేవుని ప్రియమైన బిడ్డరా అందరూ కూడా ఒక తీర్మానము, ఒక ఆలోచన కలిగి ఉన్నారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి పని చేయడానికి ఏకాత్మ దేవుడు కలుగు చేశాడు. ఒక మంచి పని చేయడానికి వారందరికీ కూడా దేవుడు కృప అనుగ్రహించాడు. కనుక వారందరూ కూడా ఆ ధనాన్ని తీసుకుని వచ్చి దైవజనులు పాదం పెట్టారు. ఈరోజు ధనము సమస్త కీడులు కూడా మూలం. ప్రేమ పెంచాలన్నా పెంచుతుంది, ప్రేమను తెంచాలన్నా పెంచుతుంది. ఆ రహస్యం ఒక ధనానికే తెలుసు. కనుక దేవుని బిడ్డల వాళ్ళందరూ కూడా ఈరోజు దేవుని పని నిమిత్తం నేను చేస్తే దేవుడు నా కుటుంబాన్ని రేపు కడతాడు, నా బిడ్డలు రేపు దేవుడు ఇస్తాడు, దేవుడు దీవిస్తాడని ఒకే ఒక విశ్వాసంతో వారందరూ కూడా వారికి కలిగిన వాటిని అన్నిటిని కూడా అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. చూసారు, అందులో పేదవాళ్ళు ఉంటారు, లేనటువంటి వారు ఉంటారు. దేవుని కోసం ఎక్కువగా గుప్పులు విప్పేటువంటి వారు ఎవరంటే దేవుని బిడ్డగా పేదవాళ్ళు మాత్రమే. హల్లెలూయా. ధనికులు వారు ఉన్న దాంట్లో ఇస్తారని, ధనికులు వారు కలిగిన దాంట్లో ఇస్తారు. కానీ దేవుని బిడ్డరా ప్రభు చెప్తున్నాడు, అందరూ వారు కలిగిన దాంట్లో ఇచ్చారు. కానీ యేసు ప్రభు వారు మందిరంలో కానుకలు పెడతా ఉన్నారు. అని ఒక యదవరాలు వచ్చి ఆ చెంగు ఇప్పి ఆ ఉన్నదంతా కూడా కానుకలు పెట్లో వేసేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరిని మెచ్చుకున్నారండి అంటే దేవుని బిడ్డరా యదవరాలని మాత్రమే మెచ్చుకున్నారు, ఈవిని మాత్రమే మెచ్చుకున్నారు. అందరూ కూడా వారు సంపాదన ఇచ్చారు, వారు రాబడిని బట్టి ఇచ్చారు, వారు కలిగిన దాన్ని బట్టి ఇచ్చారు. కానీ ఈ వెధవరాలు మాత్రము తన సర్వసాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడింది. హల్లెలూయా. దాచుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే దేవుని బిడ్డలు అయ్యో రేపు అనేటువంటిది ఉంది కదా, ఈ కానులు దాచుకుంటే రేపు పని చేస్తా కదా అని చెప్పి ఎంత మాత్రం ఆలోచించలేదు. కానీ నేను దేవుని వాక్యం విన్నాను కనుక నేను దేవుని కొరకు నా దగ్గర ఉన్నది ఇచ్చేయాలని చెప్పి చెంగు విప్పి ఆ 2 కాసులు కూడా దేవుని కొరకు కానుకేసేసి యేసుప్రభు ఎక్కడ ఉన్నప్పుడు అంటే కానుకలు పెట్టి దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా ఆలోచించలేదు ఏమి కూడా. కానీ యేసుప్రభు ఎంత పొగిడేటండి ఆవిడ్ని, ఆ వెధవరాలు ఎంత పొగిడేటండి యేసుప్రభు వారు, ఎంత మెచ్చుకున్నారండి యేసుప్రభు వారు, ఎంతగా దీవించారండి యేసుప్రభు వారు అని అంటే దేవుని బిడ్డలు చూడండి, కలిమిలో ఇవ్వడము దేవునికి కూడా గొప్పతనం కాదు, లేమిలో ఇచ్చిందే దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. కలిమిలో ఇవ్వడము నీ కలిగిన దాన్ని బట్టి చేస్తావు, కానీ లేమిలో ఇస్తావు, నీ కష్టములు ఇస్తావు చూడు, నీ దుఃఖములు ఇస్తావు చూడు, నువ్వు వ్యాధుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇస్తావు చూడు, అది దేవుడి కట ప్రీతికరమైనటువంటి కానుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు ప్రీతికరమైనటువంటిది. కనుక ఆ వెధవరాల కొరకు యేసు ప్రభు వారు చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా పొగిడారు, చాలా గొప్పగా ఆవిడ కోసం చెప్పేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజమే కదండి, యేసు ప్రభు చాలా మంచి మాట చెప్పారు. వారి సంపాదన బట్టి దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి వారు ఇవ్వచ్చు కానండి,
అని ఎదవరాలైతే మాత్రం దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి మహింపరచాలని తన దగ్గర ఉన్నది కూడా ఇవ్వడమే చాలా దేవుని యొక్క. ఈరోజు ఆ వెధవరాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడింది చూసారు. అందుకని గొప్ప వాళ్ళు ఉన్నారు, అంతకన్నా ధనవంతులు ఉన్నారు, వారు బైబిల్లో లేరు. ఎందుకు అంటే దేవుడికి ఎవరిష్టం అంటే పేదలైన వారు ధన్యులు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయములో చక్కని మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, అక్కడ చాలా చక్కనైనటువంటి మాట. 5వ అధ్యాయంలో 4వ వచనము, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎంతైతే నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో దేవుడు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దుఃఖపడుతున్నటువంటి నీవు ధన్యురాలు. దుఃఖపడుతున్న నీవు, దుఃఖం వచ్చినప్పుడే దేవుని బిడ్డరా అనిపిస్తుంది. ఎవ్వరు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే వారట ఓదార్చబడతారట. ఆమేన్, హల్లెలూయా. వారు ఏమవుతారట? ఓదార్చబడతారు. దేవుని బిడ్డలు చూడు 10వ వచనం, నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసించబడుతున్నావా? యేసు ప్రభు వాక్యం సెలవిస్తుంది పరలోక రాజ్యం నీదే. నిజమే, నీతి నిమిత్తము కూడా హింసించబడదు. 2 దినాలు మనం చూస్తూ ఉన్నాం కదా, కొంతమంది ఏదేదో చెప్తూ ఉంటారండి. అయినా వారు కొన్ని కట్టుబాట్లు బట్టి కాదు, వారు కొన్ని విధేయతను బట్టి వారు ఏమి మాట్లాడకుండా వారు దేవునికి లోబడిపోయి ఉంటారు. కారణం ఏంటో తెలుసండి, వారు మాట జారితే బంధాలు పోతాయి, బంధుత్వాలు పోతాయి, రిలేషన్షిప్ పోతుంది. కనుక ఎక్కువ మాట్లాడడం వల్ల ఏమి ఒదిగేదేమీ లేదు. కానీ ఒక దెబ్బ కొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక మాట అంటే జీవితాంతం కూడా దాన్ని పట్టుకునే ఉండేవారు చాలామంది ఉన్నారు. నీతి నిమిత్తం హింసింపబడుతున్నావేమో, ఒకవేళ నీతి నిమిత్తము బాధపడుతున్నావేమో, నీతి నిమిత్తము కూడా నువ్వు కష్టపడుతున్నావే, దుఃఖపడుతున్నావో, యేసు ప్రభు వాక్యం సెలవిస్తుంది పరలోక రాజ్యం నీదే. పరలోక రాజ్యం అట నీదే. నీతి నిమిత్తము ఎవరైతే వారు హింసించబడతా ఉన్నారో పరలోక రాజ్యము వారికి